కళ్యాణలక్ష్మి ప్రదాత కేసీఆర్ గారి నాయకత్వం, సాధిక వారికి ప్రదాత కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. మన 12వ తెలంగాణ అభివృద్ధి దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మసూద్ గారు మాట్లాడాల్సింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవుతున్న 12వ సందర్భంగా ఓట్లేసి గెలిపించాలి. మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఎవరికి వచ్చినా కూడా వారికి పార్టీ గుర్తు కారు గుర్తు ఓటేసి గెలిపించుకొని మనం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు 32 డివిజన్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అంగరంగ వైభవంగా జాతీయ పతాకాన్ని ఎగరవేసి ఆ తర్వాత పార్టీ జెండాను ఆవిష్కరించి అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది. అక్కడ ఉన్న కాళీవాసులు అందరూ అంటూ ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండేది, బాబు ఉన్నప్పుడే బాగుండేది, వాళ్ళకి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత టోటల్గా ఆగమవుతున్నాం, మాకు ఎలాంటి పథకాలు అందలేవు, మాటలకు పేపర్లకి పరిమిత అవుతారు తప్ప మాకేం వస్తలేవు అని చెప్పి ప్రజలు ఓపెన్గా చెప్తా ఉన్నారు. అది చూస్తామని బాధ అనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారు ఒక కృత నిశ్చయంతో తెలంగాణ బంగారు తెలంగాణ చేసుకోవాలని చెప్పి ఒక కృత నిశ్చయంతో మంచి ఆశయంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి వారు చేసుకున్న కార్యక్రమాలు, వారు తీసుకొచ్చిన పథకాలు బ్రహ్మాండమైన పథకాలు, అవే పథకాలను మోడీ లాంటి నాయకుడు కూడా కాపీ చేసి కేంద్రంలో వాడుకున్నాడు. కేసీఆర్ గారు ఈ విధంగా తెలంగాణ బాగు చేస్తే రేవంత్ రెడ్డి వచ్చి అప్పులు చేసి కేసీఆర్ని బదనాం చేసుకుంటా లేనిపోని అమలు కాని హామీలు చెప్పుకుంటా నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పి ప్రజలను వంచి అధికార పీఠం ఎక్కిండు. అధికార పీఠానికి 30 నెలల కాలం అయిపోయింది, దాదాపు 3 సంవత్సరాలుగా వస్తున్నది. కానీ రేవంత్ రెడ్డి గారు చేసింది శూన్యం. రేవంత్ రెడ్డి గారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తలేరు. ముఖ్యంగా హైడ్రా ఒక డ్రామా అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా ప్రజలను వంచిస్తూ ఉన్నాడు. ప్రజలకు 2000 పెన్షన్ 4000 ఇస్తా అన్నాడు, ఇంతవరకు ఊసలేదు. జూన్ 2న స్టార్ట్ చేస్తా అన్నాడు, ఇవాళ స్టార్ట్ చేసిన దాఖలాలు లేవు. ఉద్యమకారులకు 250 గదుల ప్లాట్ ఇస్తా అన్నాడు, వాళ్ళకు పెన్షన్ ఇస్తా అన్నాడు, ఏది లేదు. తులం బంగారంతో పాటుగా కళ్యాణలక్ష్మి షాదీ వరకు 1 తులం బంగారం ఇస్తా అన్నాడు, ఆ పథకంలో భాగంగా అది లేదు. మహిళలకు స్కూటీ ఇస్తా అన్నాడు, అది లేదు. 2500 మహాలక్ష్మి పథకం కింద ఇస్తా అన్నాడు, అది లేదు. అందరికి ఫ్రీ గ్యాస్ 500కి అన్నాడు, అది లేదు. ఏది ఊసలేదు. అన్నీ కూడా దోకేబాజ్ మాటలు, గలీజ్ మాటలు మాట్లాడుకుంటా కేవలం పొద్దుగా లేస్తే కేసీఆర్ నామజపం చేసుకుంటా, కేసీఆర్ని తిట్టుకుంటా, కేటీఆర్ గారిని తిట్టుకుంటా కాలం వేళ తీస్తున్నాడు తప్ప చేసింది మాత్రం శూన్యం. అందుకే ఈ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క కాడ ప్రతిజ్ఞ పోనిండు. ఏమని అంటే ఈ రేవంత్ రెడ్డి సర్కార్కు వ్యతిరేకంగా పోరాటం చేద్దాం, మళ్ళీ ఒక ఉద్యమం చేద్దాం, మళ్ళీ ఉద్యమం చేసి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ భూగర్భాలకు తొక్కితే కానీ ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడదని చెప్పి వాళ్ళందరూ ప్రతిజ్ఞ పోనీళ్ళు. తప్పకుండా కూడా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టే వరకు బీఆర్ఎస్ సైనికులందరూ కూడా, కేసీఆర్ సైనికులందరూ కూడా కృత నిశ్చయంతో ప్రజల మేలు కొరకు పనిచేస్తాం. పేరు సయ్యద్ మసూద్.